హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము 100 kgs అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సో 100 kgs ఎబోవ్ ఉన్న వాళ్ళు మార్నింగ్ మీరు 6కి లేవగానే ఫస్ట్ మీరు ఒక 1/2 లీటర్ వాటర్ అనేది తీసుకోవాలి. తర్వాత మనకి ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు 2 స్కోప్స్ తీసుకోవాలి. 250 ml హాట్ వాటర్లో 2 స్కోప్స్ తీసుకొని దీన్ని తీసుకోవాలి. తర్వాత మీరు 7:30కి అలా వర్కౌట్ అనేది చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు మీరు డైలీ ఒక 10 minutes అలా వాకింగ్ అనేది చేయొచ్చు. లేదంటే మీరు డ్యాన్స్ వర్కౌట్ చిన్న చిన్న వర్కౌట్ చేయండి. తర్వాత మీరు నెక్స్ట్ డే నుంచి ఒక 5 minutes లేదంటే 10 minutes ఎక్కువగా యాడ్ చేసుకొని వర్కౌట్ అనేది కంటిన్యూ చేసుకోండి. సో మీరు ఒక 45 minutes అనేది వర్కౌట్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈరోజు మీరు స్టార్ట్ చేసుకున్నారనుకోండి, సో ఒక 10 minutes చేయండి వాకింగ్, అలా 10 minutes చేయండి. నెక్స్ట్ డే 15 minutes చేయండి. మళ్ళీ నెక్స్ట్ డే 20 minutes అలా వర్కౌట్ టైం అనేది పెంచుకోండి. సో వాకింగ్ చేయండి, లేదంటే మీరు చిన్నగా డ్యాన్స్ వర్కౌట్ లాగా కూడా మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో స్టార్టింగ్గా ఎంత ఈజీగా ఉండే వర్కౌట్ యాడ్ చేసుకుంటే అంత మంచిది అన్నమాట. సో మీరు ఒక వాకింగ్ అయినా చేసుకోండి, లేదంటే డ్యాన్స్ వర్కౌట్ అయినా చేసుకొని కంప్లీట్ చేయండి వర్కౌట్ అనేది. నెక్స్ట్ మనకి షేక్ అనేది 8 to 9 లోపు మీరు షేక్ అనేది తీసుకోవాలి. సో మనకి ఫార్ములా 1 వచ్చేసి మీరు 4 to 5 స్కోప్స్ వరకు తీసుకోవాలి. సో మీరు 4 స్కోప్స్ తీసుకోవచ్చు, లేదంటే మీకు ఆకలి అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే 5 స్కోప్స్ అలా యాడ్ చేసుకోండి. తర్వాత మీరు షేక్ మీట్ వచ్చేసి 2 స్కోప్స్ తీసుకోండి. తర్వాత మీరు ప్రోటీన్ వచ్చేసి మీకు 3 స్కోప్స్ వరకు తీసుకోవచ్చు మీరు ప్రోటీన్ అన్నది. సో తర్వాత దీనికి వాటర్ ఎంత యాడ్ చేస్తారంటే 350 ml వాటర్ యాడ్ చేయండి. లేదంటే మీకు ఇంకా చిక్కగా అనిపిస్తుంది అంటే 400 ml వాటర్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు షేక్ అనేది చేసుకోవచ్చు. మీరు షేక్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. తర్వాత మీరు షేక్ 9కి కంప్లీట్ చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత మీరు ఒక 1 లీటర్ వాటర్ అనేది తీసుకోండి. సో మీరు ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. కాబట్టి మీరు 100 kgs అండ్ అబోవ్ ఉన్నా కూడా మీరు 5 లీటర్ లోపు వాటర్ అనేది తీసుకోవాలి డేలో వచ్చేసి. ఆ విధంగా చూసుకోండి. షేక్ తీసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత 1 లీటర్ వాటర్ అనేది తీసుకోండి. తర్వాత మీరు 11 to 12 లోపు హెల్తీ స్నాక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు వచ్చేసి హెల్తీ స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఒక యాపిల్, చిన్న క్యారెట్స్ 2 అలా తీసుకోండి. తర్వాత మీరు జామకాయ 1 తీసుకోవచ్చు. తర్వాత మీరు పప్పాయ తీసుకోవచ్చు, చిన్న పప్పాయ పీసెస్ కూడా తీసుకోవచ్చు, స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. 11 to 12 లోపు మీరు హెల్తీ స్నాక్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు లంచ్ అనేది 1 to 2 లోపు మీరు కంప్లీట్ చేసుకోవాలి. మనకి లంచ్ ప్లేట్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, సో మీరు బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేదంటే రైస్ తీసుకోవచ్చు, లేదంటే చపాతీ కూడా తీసుకోవచ్చు. సో మీరు తర్వాత వెజిటేబుల్ కర్రీ అండ్ దాల్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ మీరు మజ్జిగ లాంటిది కూడా తీసుకోవచ్చు, పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, కప్ పెరుగు. తర్వాత నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, డేలో 2 eggs తీసుకోవచ్చు, చికెన్ కూడా తీసుకోవచ్చు. చికెన్ అంటే కర్రీసే తీసుకోవాలి, ఫ్రైడ్ ఐటమ్స్ ఏవి కూడా వద్దు. వెజిటేబుల్ కర్రీస్లో కూడా ఆయిల్ తగ్గించి కర్రీస్ చేసుకోవాలి. తర్వాత చికెన్ కూడా ఫ్రైడ్ ఐటమ్స్ అస్సలు వద్దు, ఫ్రైడ్ కూడా వద్దు. చికెన్లో కూడా మీరు చికెన్ సూప్ లాంటివి చేసుకొని తీసుకోవాలి. ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవాలి. మటన్ తీసుకోవద్దు. తర్వాత ఫిష్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ప్రాన్స్ కూడా వద్దు. నెక్స్ట్ మనకి ఈవినింగ్ హెల్తీ స్నాక్స్ మీరు ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ తీసుకోవాలి. సో ఇది కూడా 250 ml హాట్ వాటర్లో 2 స్కోప్స్ వేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ మీరు 5 to 6 లోపు మీరు హెల్తీ స్నాక్స్ తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ 1 తీసుకోవచ్చు,
ఇలా పపాయ కానీ హెల్తీ స్నాక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ నైట్ వచ్చేసి డిన్నర్ అన్నది 7 లోపు కంప్లీట్ చేసుకోవాలి. 7 to లాస్ట్ 8 లోపు కంప్లీట్ చేసుకోవాలి. షేక్ తీసుకోవచ్చు. షేక్ లేదంటే మీరు హెల్తీగా చపాతీ, కర్రీస్ లేదంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో సలాడ్స్ లాంటివి కూడా మీరు హెల్తీ డిన్నర్గా తీసుకోవచ్చు. మీరు న్యూగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే ఫస్ట్ ఒక 3 days 1 time షేక్ తీసుకోండి. నైట్ టైంలో హెల్తీ డిన్నర్ తీసుకోండి. తర్వాత మీరు ఒక 3 days ఆఫ్టర్ 2 times షేక్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నట్టయితే మీకు వెయిట్ లాస్ రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు కోచ్ని అడగండి. కోచ్ లేని వారు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో మీకు ఫ్రీగా మార్నింగ్ వర్కౌట్ సెషన్ ఉంటుంది, ఫ్రీగా డైట్ ప్లాన్ ఉంటుంది, ఫ్రీగా కస్టమర్ ఐడి కూడా ఉంటుంది. సో కోచ్ ఉన్న వాళ్ళు కోచ్తో మాట్లాడండి. కోచ్ లేని వాళ్ళు మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.